చనిపోయినటువంటి కుటుంబాలకి కనీసం 50 లక్షల రూపాయలు తక్కువ కాకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం నష్టపరిహారం ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తూ, ఆ చనిపోయినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకుని ఉంటే వాళ్ళ అర్హతకు తగ్గట్టుగా వాళ్ళు ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా కల్పించాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు చెప్తున్నాం అంటే, ఇదే సంఘటన మరి ఎలమంచిలి దగ్గర జరిగినప్పుడు ఎవరది అది కంపెనీ కాదు, దగ్గర జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి వాడికి చనిపోయినటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి రోజుల్లోనే కమిషన్ వేస్తాం లేకపోతే రిపోర్ట్ తెప్పించుకుంటామని చెప్పలేదు ఆ జగన్మోహన్ రెడ్డి. రోజులు తిరగకుండానే ఒక కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చినటువంటి సంఘటనలు మనం చూసాం. ఆ విధంగా ఈ చనిపోయినటువంటి వేట్లపాలలో జరిగినటువంటి దుర్ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి, చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం వాళ్ళ కుటుంబంలో చదువుకుని అర్హతను బట్టి వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగాలు కూడా కల్పించాలనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.